వేసవికాలం వచ్చేస్తుంది కదా! మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో. నేనైతే ఒక 10 జాగ్రత్తలు నాకు తెలిసినవి చెప్తానండి. వీలైతే పాటించండి. ఒకటోది ఏంటంటే తగినన్ని నీళ్లు తాగండి. తగినన్ని, తక్కువ ఎక్కువ కాదండి. మరీ ఎక్కువగా తాగేయడం కాదు, అలాగని సరిపడినన్ని తాగకుండా ఉండడము కాదు. ఎండ వల్ల శరీరంలోని నీరంతా ఆవిరైపోతుంటుంది, చెమట పడుతుంది, ఇంకా నానా రకాలుగా శరీరం నీటిని వాడుకుంటుంటుంది. కొంత మన చర్మం నుంచి కూడా ఆవిరైపోతుంటుంది. కాబట్టి నీళ్ళు తాగండి. సమయానికి భోజనం చేయండి. ఇది రెండవది. ఎండాకాలంలో మనం సమయానికి తినకపోతే కడుపులో ఎసిడిటీ వచ్చేసి అలా కూడా మన బాడీలో చేంజెస్, కళ్ళు తిరగడము, నీరసం లాంటివి వస్తుంటాయి. కాబట్టి సమయానికి ఆహారం తీసుకున్నట్టయితే శరీరం అనేది సమతుల్యంగా ఉంటుందన్నమాట. ఇక మూడోది ఏంటంటే మనం తినే ఆహారంలో నీరు ఉన్న కాయగూరలు, పండ్లను చేర్చండి. ఉదాహరణకి ఏంటంటే కీర దోసకాయ, సోరకాయ, పుచ్చకాయ, ద్రాక్ష పళ్ళు ఇలాంటివి. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే మన శరీరము హైడ్రేటెడ్గా ఉంటుందన్నమాట. మామూలు నీళ్లు తాగిన దానికంటే కూడా ఇలాంటివి తీసుకున్నప్పుడు శరీరం ఎక్కువసేపు ఆ నీటిని దాచుకోగలుగుతుంది. నాలుగో జాగ్రత్త ఏంటంటే బయట దొరికే శీతల పానీయాలకు బదులుగా ఇంట్లో నుంచే మనము నిమ్మరసం, మజ్జిగ లాంటివి వెంట తీసుకెళ్తే కనుక అక్కడికక్కడ మనం ఏది పడితే అది కొనుక్కొని తాగకుండా ఉండొచ్చు. ఐదోది, ఈ ఎండాకాలంలో ఎక్కువగా కారాలు, మసాలాలు, నూనెలో వేగినవి ఇలాంటివి తగ్గించండి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి, చర్మాన్ని పొడిబారుస్తాయి. కాబట్టి ఇలా తీసుకోవాల్సి వచ్చినప్పుడు తక్కువ మోతాదులో తీసుకోండి. ఆ రోజున ఇంకా మీరు కొబ్బరి నీళ్ళు కానీ, మజ్జిగ కానీ తీసుకొని దాన్ని కవర్ చేయండి. ఆరో జాగ్రత్త ఏంటంటే మీరు ఈ ఎండాకాలంలో చల్లని నీళ్ళు తాగాలనిపిస్తుంటుంది కదా, ఫ్రిడ్జ్లో నుంచి తీసుకొని కాకుండా కుండలో నీళ్ళు, రంజన్లో నీళ్ళు తాగడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు స్టీల్ బిందెకి తెల్లని ఒక టవల్ని తడిపి చుట్టుకొని దానిలో నీళ్ళు తాగినా కూడా అది మనకు చాలా మంచిదన్నమాట. ఇక ఏడో జాగ్రత్త, ఎండలో తిరగాల్సి వస్తే కంపల్సరీగా, అంటే మీరు తప్పనిసరి వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు, వెళ్ళవలసి వస్తుంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా చిన్నపిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ తీసుకెళ్ళవలసి వస్తుంటుంది. దాదాపుగా వీలైనంత వరకు వెళ్ళకపోవడానికే ప్రయత్నించాలి. కంపల్సరీ వెళ్ళాల్సి వస్తే తలని ఒక రుమాల్తో కప్పుకోండి. మీ వెంట ఒక నీరుల్లిపాయను కనుక ఉంచుకుంటూ వాసన చూసుకుంటూ ఉన్నట్లయితే మనం వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నట్లయితే ఎండ సమయంలో వాళ్ళని బయట ఆడనివ్వకండి. సెలవు రోజుల్లో కానీ, వేసవి సెలవుల్లో కానీ మనం చాలా పనిలో ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఆడుతుంటారు. వాళ్ళు అలా బయట ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకు వేడి గాలులు కానీ, ఎండ కానీ తగిలితే చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆడనివ్వకండి. వాళ్ళకి తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లాంటివి తాగించండి. సమయానికి ఫుడ్ అందేలాగా చూసుకోండి. ఇక 9వ జాగ్రత్త ఏంటంటే ఇంటి లోపలికి మధ్యాహ్నం ఎండ పడకుండా కర్టెన్స్ వాడండి. 10వ జాగ్రత్త, మీ ఇంట్లో కనుక వృద్ధులు ఉన్నట్లయితే వారిని నీడపట్టున ఉంచి తగినన్ని నీళ్ళు, నిమ్మరసం, మజ్జిగ, గంజి, జావ లాంటివి ఇస్తూ జాగ్రత్తగా చూసుకోండి. ఇవండి నాకు తెలిసిన ఒక 10 జాగ్రత్తలు. మీకు ఇంకా ఏమైనా తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.